నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. బరిలో నించున్న నేతల గెలుపోటములు తేల్చేందుకు ఇంకా కొన్ని రోజులే సమయం మిగిలి ఉండటంతో ఆయా పార్టీలన్నీ ప్రచారాలను స్పీడప్ చేశాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి క్యూ కట్టారు. నాన్ స్టాప్ ప్రచారాలతో బోరబండ, యూసఫ్గూడ, అమీర్పేట, షేక్పేటలోని పలు డివిజన్లను జల్లెడపడుతున్నారు. బ్రేక్ లేకుండా వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తూ రోడ్డు షోలతో హోరెత్తిస్తున్నారు. అపోజిషన్ పార్టీలపై మాటల తూటాలు పేల్చుతూ బిజీ అయిపోయారు. అయితే ఇందులో మెయిన్ గా ప్రచారం ఒక ఎత్తైతే ఫలితాలు మరో ఎత్తు. రాజకీయ నేతల ఎత్తుగడలు ఇక్కడ కీలకమని చెప్పాలి. ప్రజల్లోకి నేతల బలహీనతలను ఎత్తి చూపుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి. వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పక్కాగా వ్యూహం రచించాలి. అయితే నేతల ప్రచారాలు ఇక్కడ ఫలిస్తాయా? నేతల తరాతలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరికి ఎన్ని ఓట్లు? జూబ్లీహిల్స్ గడ్డపై ఎవరు జెండా ఎగరవేస్తారు? కాంగ్రెస్ పథకాలు ఫలిస్తాయా? బీఆర్ఎస్ వ్యూహం గెలిపిస్తుందా? బీజేపీ పరిస్థితి ఏంటి? ఇవే ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరి సర్వే రిపోర్ట్లు ఏం చెబుతున్నాయి? సర్వే రిపోర్ట్స్ నేతల తలరాతలను పక్కాగా మార్చనున్నాయా? ఏ సర్వేలు ఏం చెబుతున్నాయి? ఓ లుక్కేద్దాం రండి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని పలు సర్వేలకు సంబంధించిన సంస్థలు తమ స్ట్రాటజీలతో రెడీ అయ్యాయి. అంతేకాకుండా తమ రిపోర్టును విడుదల వారీగా రిలీజ్ చేస్తూ నేతల్లో టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. పలు సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుందని చెబుతుండగా మరికొన్ని కాంగ్రెస్ గెలుస్తాయని అంటున్నాయి. అయితే తాజాగా కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్, చాణక్య స్ట్రాటజీస్, బిలియన్ కనెక్ట్, డొకోమో కనెక్టింగ్ డెమోక్రసీ, ఎస్ఏఎస్ గ్రూప్ వంటి సంస్థలకు చెందిన ఐఐటిఎన్లు టీం, ఆర్ఆర్ పొలిటికల్ సర్వే, తాజాగా ఓటా మీడియా హౌస్, పీపుల్స్ ఇన్సైట్ నిర్వహించిన సర్వేల్లోనూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. గడిచిన నెలన్నరగా సర్వేలు నిర్వహిస్తున్న ఈ సంస్థలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గడిచిన 3 ఎలక్షన్లలో ఇక్కడి నుంచి మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ సాధించారు. తొలిసారి టీడీపీ నుంచి విజయం సాధించగా అనంతరం జరిగిన పరిణామాల్లో బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత 2 సార్లు గెలుపొందారు. మొత్తం మీద గోపీనాథ్ హ్యాట్రిక్ విజయాలు సాధించగా ఇటీవల అకాల మరణంతో బై ఎలక్షన్స్ వచ్చాయి. దీంతో హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇక సెప్టెంబర్ లో కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ అనే సంస్థ టెలిఫోనిక్ సర్వే చేసింది. ఈ సర్వేలో పాల్గొనగా బీఆర్ఎస్ కే తమ ఓటని అనౌన్స్ చేశారు. ఇక గత నెల 10 నుంచి 21 వరకు బిలియన్ కనెక్ట్ అనే సంస్థ మైనార్టీల ఒపీనియన్ పై స్పెషల్ సర్వే చేసింది. ఈ సర్వేలో మైనార్టీలు బీఆర్ఎస్ కే మద్దతు ప్రకటించారని వెల్లడైంది. కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ అనే సంస్థ జూబ్లీహిల్స్ లో సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 30 వరకు సర్వే నిర్వహించగా బీఆర్ఎస్ కే మద్దతు పలికినట్టు ఈ సర్వే సంస్థ పేర్కొంది. ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ 100% గెలిచే ఛాన్స్ ఉందని కేకే సర్వేస్ సీఈఓ కిరణ్ కొండెట్టి తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటర్లు జై కొట్టగా కాంగ్రెస్ కు తక్కువ శాతం ఓటర్లు మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. బీజేపీ మాత్రం అంతంత మాత్రమే ఉన్నట్లు తెలిపారు. తాజాగా ఓటా మీడియా హౌస్ రిలీజ్ చేసిన సర్వేల్లోనూ కారు దూసుకుపోయినట్టు వెల్లడైంది. పీపుల్స్ ఇన్సైట్ నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా ఉండబోతోందని, 2వ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ 3వ స్థానంలో ఓట్లు నమోదు కానున్నట్లు వెల్లడించింది. ఇక మూడ్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ ది పీపుల్ పేరిట ఆర్ఆర్ పొలిటికల్ సర్వే సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేల్లోనూ కాంగ్రెస్ పై ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. తెలంగాణకు తదుపరి సీఎం ఎవరు ఉండాలన్న ప్రశ్నకు కేసీఆరే కావాలని అత్యధిక ఓటర్లు ముక్త కంఠంతో తేల్చి చెప్పగా రేవంత్ కు తక్కువ మార్కును ముందే చెప్పేశారు. ఇక చాణక్య స్ట్రాటజీస్ సర్వే సంస్థ తాజాగా విడుదల చేసిన ప్రీపోల్ సర్వేలో బీఆర్ఎస్ కు 43% మంది జూబ్లీహిల్స్ ఓటర్లు మద్దతు ప్రకటించినట్లు తేల్చి చెప్పింది. కాంగ్రెస్ కు 38% మంది, బీజేపీకి 10% మంది ఓట్లు వేయవచ్చని సర్వే సంస్థ అభిప్రాయం. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పార్టీకి 5% ఓట్లు ఎక్కువగా పోలయ్యే ఛాన్స్ ఉన్నట్లు సర్వేలో తెలిపింది. హైదరాబాద్ లోని ఎస్ఏఎస్ గ్రూప్ కు చెందిన ఐఐటిఎన్ల బృందం అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3 వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సర్వే నిర్వహించింది. బీఆర్ఎస్ కి తమ ఓటు వేయనున్నట్లు సర్వేలో పాల్గొన్న 46.5% మంది బల్లగుద్ది చెప్పారంటూ తేల్చి చెప్పింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు బ్రహ్మరథం పట్టనున్నట్లు పక్కాగా సర్వే రిపోర్ట్లో తేలిపోయింది. చూడాలి
చూడాలి మరి ప్రజల నాడిని బలంగా పట్టుకున్న సర్వే ఏంటనేది. అలాగే ఈ సర్వేల ఫలితాలు ఎంతవరకు ఫలిస్తాయి, ఎంతవరకు బోల్తా కొట్టిస్తాయో అనేది తెలియాలంటే మరికొన్ని రోజుల్లో నేతల చిట్టా తేలిపోనుంది.